పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం స్పిరిట్. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు డైరెక్టర్ సందీప్ ఒక సూపర్ వార్త చెప్పారు. ఈ సినిమా షూటింగ్ పక్కా ప్లానింగ్ తో శరవేగంగా జరుగుతోందని, ఇప్పటికే 40% చిత్రీకరణ పూర్తయిందని సందీప్ వంగ అమెరికాలో జరిగిన ఒక ఈవెంట్ లో చెప్పారు. అనుకున్నట్టుగానే వచ్చే ఏడాది మార్చి 5న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ ఇటలీ నుంచి రాగానే నెల రోజులకు పైగా సాగే కొత్త షూటింగ్ స్కెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ కొత్త స్కెడ్యూల్ పూర్తయితే సినిమా సంబంధించిన ఎక్కువ భాగం షూటింగ్ ముగిసినట్టే. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. సందీప్ వంగ మార్క్ యాక్షన్, ప్రభాస్ మాస్ కటౌట్ తోడైతే థియేటర్స్ లో రచ్చై అని రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన ప్రకారం టీజర్, ట్రైలర్ మరియు పాటలు అనుకున్నట్టుగా ఆకట్టుకుంటే మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది అన్నారు. ఇది కనుక నిజమైతే భారతీయ సినిమా చరిత్రలోనే తొలి రోజే అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఈ చిత్రం ప్రభాస్ కెరియర్ లో 25వ ప్రాజెక్ట్. ప్రభాస్ ఈ సినిమాలో ఫుల్ లెంత్ ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. సందీప్ వంగ మార్క్ రా యాక్షన్ మరియు వైలెంట్ టేకింగ్ లో ప్రభాస్ ని పోలీస్ యూనిఫామ్ లో చూడడం అభిమానులకు పూర్తి కొత్త అనుభూతిని ఇస్తుందని భావిస్తున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ మరియు మ్యూజిక్ రైట్స్ ద్వారా విడుదలకు ముందే నిర్మాతలకు భారీ స్థాయిలో రికవరీ తెచ్చి పెడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ గత చిత్రం యానిమల్ 900 కోట్లకు పైగా వసూలు సాధించి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ తోడవడంతో స్పిరిట్ సులభంగా 1000 కోట్ల నుంచి 1500 కోట్ల క్లబ్లో చేరే ప్రతిపాదనతో వస్తోంది.